రామ్ వచ్చేసింది. రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చికెన్ పకోడా తయారు చేయబోతున్నాను. బయట ఎలా తయారు చేస్తారో అలాగా మీకు తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు చికెన్ని అరకిలో చికెన్ తెచ్చుకున్నాను. దీన్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మసాలా ఏమేమి వేసేయన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి, తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేసేది కలిపి చూపిస్తాను. ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకునేది, తర్వాత శనగపిండి, కారం, ఒక అర స్పూను పసుపు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి కొంచెం అంటే 1 స్పూను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూను వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాను. దీంట్లో ఇప్పుడు కలర్ వేస్తున్నాను. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఫ్రై చేసుకుందాము. మనము పాన్ పెట్టుకొని నూనె పోసుకున్నాము. నూనెగా కాగింది. ఇప్పుడు మనం ముక్క మునిగేంత వరకు నూనె పోసుకొని ఇప్పుడు ఇవి మనము నూనెలో వేసుకోవాలి. ఈ ముక్కలు ఇప్పుడు మనం వైపు తిప్పుకున్నాము. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా వీటిని తీసేద్దాము. ఇంకా ఇదే విధంగా అయిపోయింది. ఇంకా మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని మీకు టేస్ట్ చూడండి. రోడ్ సైడు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేసాము మేము. ఇది తొందరగా అయిపోతుంది కూడా, బాగా చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి. పప్పు చారు చేసుకొని ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మాకు చూసి మీరు టేస్ట్ చూసి చేసుకొని టేస్ట్ చూసి మాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో పెట్టండి. చివరిగా ఇప్పుడు పచ్చిమిర్చిని 2 ఘాట్లుగా వేసుకున్నాము. దీన్ని నూనెలో వేసి కరివేపాకు కూడా వేసి వేయించుకొని అవి తీసి మనము చికెన్ పకోడా పైన జల్లుకుంటే చాలా అందంగా బాగా ఉంటుంది. దాంట్లో కూడా నంచుకొని తింటుంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో, ఎంత అందంగా కనపడతా ఉందో. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని చూడండి. నేను రోడ్డు మీద ఎలా తయారు చేస్తారో అలాగే తయారు చేసాను. మరలా మనము నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాము.